డీటెయిల్స్ చూస్తే ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ఆందోళన కార్యక్రమం ఉద్రిక్తంగా మారింది. 2-3 గంటల పాటు ప్రధాని నివాసం ఎదుట ధర్నా చేసిన కాంగ్రెస్ శ్రేణులను పోలీసులు అరెస్ట్ చేశారు. నిన్న కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులపై జరిగిన లాఠీ చార్జ్ను తీవ్రంగా ఖండించిన కాంగ్రెస్ నేతలు ఢిల్లీలోని ప్రధాని మోదీ ఇంటి ముందు ధర్నాకు దిగారు. రోడ్డుపై బైఠాయించి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. నీట్ పేపర్ లీక్ పై స్పందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా లేదని ప్రధాని మౌనాన్ని ప్రశ్నిస్తూ ధర్నా చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐసీసీ చీఫ్ ఖర్గే, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, కేసీ వేణుగోపాల్ పాల్గొన్నారు. అయితే ధర్నా చేస్తున్న నేతలకు సర్ది చెప్పేందుకు కేంద్ర మంత్రి జితేందర్ సింగ్ రంగంలోకి దిగారు. రాహుల్ గాంధీని ఆందోళన విరమించమని విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ నేతలతో చర్చలు జరిపిన జితేందర్ సింగ్ ముందు 5 డిమాండ్లు ఉంచారు. రాహుల్ గాంధీ నీట్ పై చర్చకు డిమాండ్ చేయగా అందుకు జితేంద్ర సింగ్ ఓకే చెప్పారు. ఆ వెంటనే మరో డిమాండ్ తీసుకొచ్చారు రాహుల్. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలన్నారు. విద్యార్థులపై జరిపిన లాఠీ చార్జ్ పై విచారణ చేపట్టాలని కోరారు. నీట్ పేపర్ లీక్ కారణంగా ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలకు ఎక్స్గ్రేషియా అడిగారు. అయితే రాహుల్ డిమాండ్లపై కేంద్రానికి సమాచారం ఇస్తామని జితేందర్ సింగ్ తెలపగా కాంగ్రెస్ నేతలు మాత్రం ధర్నా విరమించేది లేదని భీష్మించుకుని కూర్చున్నారు. దాంతో పోలీసులు వారిని బలవంతంగా అరెస్ట్ చేసి తరలించారు. విద్యార్థులపై దాడి జరగడం అంటే దేశంలో ప్రతి ఒక్కరిపై దాడి జరిగినట్టే అన్నారు రాహుల్ గాంధీ. ప్రధాని నివాసం ముందు సీజేపీ కార్యకర్తలపై లాఠీ చార్జ్కు నిరసనగా ధర్నా చేసిన రాహుల్ కేంద్రం తీరును తప్పుపట్టారు. ప్రధాని మోదీ ఏ విషయాన్ని అయినా సమాధానం చెప్పకుండా ఎలాంటి పరిణామాలు ఎదుర్కోకుండా తప్పించుకుని తిరగడానికి చూస్తున్నారని విమర్శించారు. దేశ విద్యార్థుల ఆవేదనను విస్మరించొద్దని, దేశభక్తి కలిగిన ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ చేస్తున్న ఆందోళనకు మద్దతివ్వాలని కోరారు. ఎన్డీఏ ప్రభుత్వం విద్యార్థులపై కర్కశంగా వ్యవహరించిందని ఆగ్రహం వ్యక్తం చేసిన రాహుల్ కనీసం పార్లమెంట్లో నీటిపై చర్చించడానికి కూడా సిద్ధంగా లేదని మండిపడ్డారు. ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. राहुल गांधी के मुंह से खून निकाल